మహాగణపతిం మనసా స్మరామి మహాగణపతిం మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ జూన్ మాసానికి సంబంధించి ద్వాదశ రాశుల వారికి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయనేది చూద్దాం. సో జూన్లో మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే ఆల్రెడీ మే మాసంలో గురుడు మారారు, రాహు మారాడు, అలాగే కేతువు కూడా మారారు. అంతకుముందు శని కూడా మారారు. మొత్తంగా లాంగ్ టర్మ్ ప్లానెట్స్ అన్నీ కూడా మార్చ్, ఏప్రిల్, మేలో ఈ 3 నెలల్లో సో మచ్ ఆఫ్ చేంజెస్ రావడం మనం గమనించి ఉంటాం. అలాగే ఇక్కడ చూసినట్టయితే కనుక ఈ మాసం జూన్ 6వ తారీఖున బుధుడు మిథున రాశిలోకి స్వక్షేత్రంలోకి వస్తున్నారు. మళ్ళీ 23వ తారీఖున అదే బుధుడు మళ్ళీ కర్కాటకంలో కూడా సంచారం చేస్తారు. అంటే బుధుడు ఇక్కడ వృషభం, మిథునం, కర్కాటకం 3 రాశుల మీదుగా వెరీ ఫాస్టెస్ట్ మూవింగ్ బుధుడిది ఈ మాసం ఉంటుంది. అలాగే కుజుడు కూడా 7వ తారీఖు నుంచి జూన్ 7 నుంచి ఈ కుజస్తంభన అనేది ముగియటం. ఇక కుజ భగవానుడు అక్టోబర్ నుంచి అక్కడే కూర్చుని మొత్తానికి సింహరాశిలోకి ఆ కుజుడు మనకి ఇక్కడ మిత్రక్షేత్రంలోకి జూన్ 7వ తారీఖున మారుతున్నారు. ఇక అదేవిధంగా రవి ఇక్కడ చూస్తే కనుక మే 15 నుంచి ఆయన ఆల్రెడీ వృషభంలో ఉన్నారు. సో మొదటి 15 రోజులు వృషభంలో, తర్వాత 15 రోజులు మిథునంలో రవి యొక్క సంచారం ఉండబోతుంది. ఈ మాసంలో ఈ విధంగా బుధ, కుజ, రవుల యొక్క స్థాన మార్పు మేజర్గా మనం చెప్పుకోదగింది. సో ఈ మాసంలో మెయిన్ ఈవెంట్స్ వచ్చి 10వ తారీఖు నుంచి గురుమూఢమి స్టార్ట్ అవుతుంది. 14 సంకటహర చతుర్థి ఉంది. ఇక 24 మాస శివరాత్రి ఉంది. సో అలాగే మేషంలో శుక్రుడు, వృషభంలో రవి, మిథునంలో గురుడు, అలాగే సింహంలోకి సంచరించబోతున్న కుజుడు, అలాగే సింహరాశిలోకి ఎంటర్ అయిన కేతువు, కుంభరాశిలో సంచారం మొదలుపెట్టిన రాహువు, మీన రాశిలో శని యొక్క సంచారం. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం ఇప్పుడు చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూద్దాం. ధనురాశి వారికి సంబంధించి చూస్తే కనుక జూన్ మాసంలో వీరికి యోగిస్తున్న గ్రహాలు తృతీయంలో రాహు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, సప్తమంలో గురుడు. మొత్తంగా 4 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. అలాగే ఈ రాశికి మెయిన్గా మనం చూస్తే రాశ్యాధిపతి సప్తమ స్థాన సంచారం. సంవత్సరం వరకు కూడా మొన్నటి వరకు కూడా సంవత్సర కాలంగా రాశ్యాధిపతి షష్టమం అని చెప్తా. సో మొత్తంగా చాలా పేషెన్సీగా, చాలా సహనంగా వచ్చే చక్కగా అంటే వచ్చే నెగిటివ్స్ని మనం ఎలాగ అధిగమించాలనేది వింటూ చక్కగా ముందుకెళ్ళారు. అలాంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరికి కూడా ఇక్కడి నుంచి గురుడు సక్సెస్ ఇవ్వబోతున్నాడు. రాశ్యాధిపతి చక్కగా ఇప్పుడు మీ సప్తమ స్థానంలో ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఏంటంటే నెగిటివ్ వినడానికి చాలామంది ఇష్టపడరు. కానీ ఏంటంటే మంచి జరిగేటప్పుడు వెనకపోయినా పర్లేదు, కానీ యాక్చువల్గా మనకి నెగిటివ్ ఏదైనా జరిగేటప్పుడు దాన్ని విని సరి చేసుకుని ముందుకెళ్తే ఎక్కువ లాస్ జరగదు. బట్ ఇప్పుడు అంత అవసరం లేదు. ఎనీవేస్ ధనురాశి వారికి రాశ్యాధిపతి గురుడు సప్తమ స్థానం సంచారంలో ఉంటున్నారు. డెఫినెట్గా ఈ సప్తమంలో గురుడి యొక్క సంచారం చాలా వరకు మీకు ఇక్కడి నుంచి మంచి యోగదాయకమైన కాలంగా, గతం కంటే మెరుగ్గా, ఎవరైతే జాబ్లో మీకు కోఆపరేట్ చేయలేదో, మీకు ఎక్కువ శత్రుత్వాన్ని పెంచుకుంటా చాలా వరకు నూతులో కప్పలా ఉండిపోయి అంటారు బాబు సంవత్సరం నుంచి అనిపిస్తున్న సిచ్యువేషన్స్ నుంచి తప్పకుండా ధనురాశి వాళ్ళు బయటపడే ఆస్కారాలు ఉన్నాయి. వ్యాపారంలో కూడా ఎక్స్పాన్షన్ ఉంటుంది, బిజినెస్లో కూడా కొంత అభివృద్ధి కరంగా ఉంటుంది. ఇక్కడి నుంచి కూడా మ్యారేజ్కి ఎలిజిబుల్ ఎవరైతే ఉంటారో ఏజ్ వాళ్ళకి సంబంధించాక మీరు సంబంధాలు చూసుకోవడానికి కూడా మంచి అనుకూలమైన కాలంగా ధనురాశి వారికి చెప్పచ్చు. అలాగే ఈ రాశికి మెయిన్గా అర్ధాష్టమ శని నడుస్తుంది. అర్ధాష్టమ శని వీళ్ళకి ఆరోగ్యం మీద, లేకపోతే ఇతరత్ర కుటుంబ సమస్యల మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది. రాశి మీద కూడా శని యొక్క ఆస్పెక్ట్ ఉంది. అట్ ద సేమ్ టైం ఈ టైంలోనే గురుడు తన రాశిని తాను చూసుకోవటం వల్ల శని ఎంత రిస్ట్రిక్షన్ని, ఎంత స్ట్రెస్ని క్రియేట్ చేసినా ఆ గురుడి యొక్క ఆప్టిమిజం, ఆయన స్వక్షేత్రం తను చూసుకోవటం వల్ల తప్పకుండా శని సృష్టించే రిస్ట్రిక్షన్ నుంచి గురుడు మీకు తప్పకుండా దానికి ఒక సొల్యూషన్ని చూపిస్తూ ముందుకు తీసుకెళ్తాడు. కాబట్టి ఇక్కడ ఆరోగ్యాన్ని చక్కగా మెరుగుపరుచుకోవటానికి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరగటానికి
పూర్తి ఆప్టిమిజంతో, ఆశావాదంతో మీరు ముందుకు వెళ్ళే విధంగా మిమ్మల్ని గురుడు ఇక్కడ ట్యూన్ చేస్తూ ఉన్నాడు. అలాగే ఆర్థికపరమైన విషయాలకి సంబంధించి మనం చూసినప్పుడు ఏదైతే కుజస్తంభన గత 7-8 నెలలుగా కుజుడు స్తంభించిపోయి అక్టోబర్ నుంచి అష్టమ స్థానంలో ఈ కుజుడు స్తంభన మనం చెప్పుకుంటాం. సో కాబట్టి చాలా లాభాలు రావాల్సిన చోట కూడా చాలా 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 తక్కువ లాభాలతో మీరు సరిపెట్టుకోవాల్సి వచ్చే పరిస్థితులు ఈ అష్టమంలో కుజస్తంభన వల్ల. బట్ ఈ అష్టమ కుజస్తంభన కూడా జూన్ 7తో కంప్లీట్ అయిపోయింది. సరే ఈ కుజస్తంభన ఎప్పుడు కంప్లీట్ అవుద్ది అని చాలామంది మెసేజ్లు. సో జూన్ 7తో ఈ కుజస్తంభన కంప్లీట్ అయిపోయి ఆ కుజుడు యాక్చువల్గా భాగ్యస్థానం మిత్రక్షేత్రంలోకి వస్తారు. సో భాగ్యస్థానంలోకి వస్తారు. ముఖ్యంగా నీచలో ఉన్న ఈ కుజుడి కంటే మిత్రక్షేత్రంలోకి వచ్చిన కుజుడు కొంచెం బెటరే. సో కాబట్టి తప్పకుండా ఇక్కడ ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతాన పరంగానో, ఇన్వెస్ట్మెంట్స్ పరంగానో, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ విషయాల్లోనూ, జాబ్ హైక్ విషయంలోనూ, ఏ దారిలో చూసుకున్నా కూడా మీరు ఎంత ఎక్స్పెక్టేషన్ పెట్టుకున్నా సో దానిలో చాలా ఎక్కువ లాభాలు రావాల్సిన చోట కూడా ఏదో కొద్దో గొప్ప అలా వస్తూ ఉండటం, చాలా వరకు కూడా మీకు నచ్చిన వాళ్ళు, మీకు ఇష్టమైన వాళ్ళు, వీళ్ళకే ఎక్కువ సమస్యలు వస్తుండటం, ఇది మీకు చాలా కొంతవరకు ఎక్కువ డిసప్పాయింట్మెంట్గా అనిపిస్తూ ఉంది 7 నెలలుగా కూడా. సో బట్ ఇప్పుడు కుజుడి ఈ యొక్క స్థాన సంచారం ఏదైతే ఫస్ట్ అష్టమ స్థానం నుంచి ఆయన బయటకు వచ్చేసాడో కొద్దో గొప్ప ఇక్కడి నుంచి సమ్ బెటరబుల్ సిచ్యువేషన్స్, గురుడు ఆల్రెడీ సప్తమంలోకి రావటం, కుజుడు నీచ కుజుడి యొక్క స్తంభన కూడా కంప్లీట్ అవటం, రవి కూడా జూన్ 15 వరకు మొదటి 2 వారాలు షష్టమ స్థానంలో ఉంటున్నారు. రవి చక్కగా షష్టమ స్థానంలో ఉండటం, గురుడు సప్తమంలో ఉండటం. ఇక్కడ చూస్తే కనుక మొదటి 2 వారాలు మీ యొక్క ఎనిమీస్ పైన విజయం సాధించడానికి కానీ, మీ అపోనెంట్స్ని కానీ, మీ కాంపిటీటర్స్ని కానీ, కోర్టు వ్యవహారాల్లో కానీ, ఆరోగ్యపరమైన విషయాల్లో కానీ చాలా వరకు మిమ్మల్ని ట్రబుల్కి గురి చేస్తున్న అనేకమైన విషయాల నుంచి మీకు కొంచెం రిలీఫ్ పొందడానికి ఈ మొదటి 2 వారాలు చాలా వరకు మీకు యోగిస్తూ ఉంది. కాబట్టి డెఫినెట్గా ఇక్కడ ఈ కుజస్తంభన కంప్లీట్ అవటం, గురుడు కూడా సప్తమంలోకి రావటం, రవి కూడా కొంచెం షష్టమ స్థానంలోకి రావటం, దిస్ ఇస్ ఏ బిగ్ రిలీఫ్. డెఫినెట్గా ప్రీవియస్ కంటే కొంత పుషప్ కంపల్సరీగా అటు ఆర్థిక పరంగా ఉంటుంది, ఆరోగ్యపరంగా ఉంటుంది, అన్ని విధాల్లో ఉంటుంది. అలాగే తృతీయ స్థానంలో కూడా రాహు యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చక్కగా పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం మొదలైంది ధనురాశి వారికి. సో కాబట్టి ఈ పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం చాలా వరకు అంటే పాపస్థానంలో ఒక పాపగ్రహం లాంటి రాహు ఏదైతే మీరు కమిటెడ్గా సెల్ఫ్ ఎఫోర్ట్ దేని మీద అయితే పెడతారో, ఆ కష్టం దేని మీద అయితే పెడతారో కష్టపడ్డ విషయానికి సంబంధించి మీకు దానివల్ల మీరు పడ్డ కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడానికి రాహు తప్పకుండా ఇక్కడ మీకు హెల్ప్ చేస్తాడు. అర్ధాష్టమ శని గురించి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు. ఇక్కడ జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి అర్ధాష్టమ శని నడుస్తున్నప్పటికీ గురుడి యొక్క ఆస్పెక్ట్ రాశి మీద ఉండటం వల్ల చాలా బెటర్మెంట్ రిజల్ట్స్ ఇక్కడ ఈ రాశి వాళ్ళకు ఉంటాయి. సో అలాగే ఫైనాన్షియల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా ఫిక్స్డ్ అసెట్స్ గురించో, ప్రాపర్టీస్ గురించో, ఇంటికి సంబంధించి రినోవేషన్ గురించో, వాహనాల గురించో, వీటి మీదే డొమెస్టికల్ నీడ్స్ మీద మీరు ఎక్కువగా ఖర్చు చేయడానికి ఎక్కువ మీ ఆలోచన ఇక్కడ ఉండే ఆస్కారాలు మనకు కనిపిస్తున్నాయి. దానిలో భాగ్యస్థానంలో శుక్రుడు, జనరల్గా శుక్రుడు కూడా చక్కగా భాగ్యస్థానంలోకి వచ్చిన్నారు. ఎప్పుడైతే శుక్రుడు కూడా మనకి భాగ్యస్థానంలోకి వచ్చి ఉన్నారో ఈ రాశి వాళ్ళకి సంబంధించి సంతానానికి సంబంధించిన విషయాల్లో సో ఇక్కడ చాలా కాలంగా అంటే గత 4 నెలలుగా శుక్రుడు కూడా అర్ధాష్టమంలోనే ఉచ్చులో ఉన్నారు. అది మంచిదే. కానీ శని రాహుల ఇతి, షష్టగ్రహ కూటమి, పంచగ్రహ కూటమి, నానా రభస. అట్లీస్ట్ ఇప్పుడు పశ్చిమంలో ఉన్న శుక్రుడు మీ పిల్లలతో, మీ సంతానంతో మంచిగా మీరు ఎంజాయ్ చేయడానికి కానీ, వాళ్ళతో గడపడానికి కానీ, క్వాలిటీగా ఎంటర్టైన్మెంట్గా ఫీల్ అవ్వడానికి కానీ, స్పోర్ట్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ శుక్రుడు వల్ల చక్కగా లవ్ లైఫ్లో కానీ అన్నిట్లో కానీ మంచి ఒక పాజిటివ్ రిజల్ట్ అనేది శుక్రుడు వల్ల ఈ 5th హౌస్లో మనకి ఏర్పడుతుంది. కాబట్టి ఈ రాశి వారికి ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా, ఇన్వెస్ట్మెంట్ పర్పస్ విషయాల్లో కూడా ఫస్ట్ జూన్ 7th నుంచి కుజుడి యొక్క కుజస్తంభన కంప్లీట్ అయిపోయి అష్టమ నీచ కుజుడు బయటికి రావటం వల్ల, పంచమ స్థానంలో శుక్రుడు ఉండటం వల్ల డెఫినెట్గా సమ్ బిట్ రిలాక్సేషన్ అండ్ బెటర్మెంట్ అనేది మనకి ఇన్వెస్ట్మెంట్స్, షేర్స్ అండ్ ట్రేడింగ్ విషయాల్లో కూడా కనిపిస్తుంది. సో ఈ విధంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి ధనురాశికి సంబంధించి మనం చూస్తే కనుక అర్ధాష్టమ శని దోషం. సో ప్రతి శనివారం శనికి చక్కగా తైలాభిషేకం చేసుకోవడం, నిత్యం నీలాంజన సమాభాసం
శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం. అష్టమ కుజు దోషం మొదటి వారం ఉంది, కుజుడు 7వ తారీఖు నుంచి మారుతున్నారు. జూన్ మొదటి వారంలో అష్టమ కుజు దోషం ఉంది కాబట్టి కుజుడికి తప్పకుండా మీరు ఇక్కడ ఈ కుజుడికి సంబంధించి మాత్రం సుబ్రహ్మణ్య కరావలమ్మ స్తోత్రం చదువుకోవటం, కేజింపావు కందులు ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట దానం ఇవ్వడం చాలా మంచిది. సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోవడం కూడా చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. సో అలాగే ఈ రాశికి మెయిన్ అంటే బుధుడి యొక్క సంచారం కూడా మనం మెయిన్గా చూస్తే కనుక 3 రాశులు మారుతున్నారు బుధుడు, 6, 7, 8. సో కాబట్టి ఇక్కడ 6th హౌస్లో బుధుడు యోగిస్తారు, 7th హౌస్ ఆయన స్వక్షేత్రమే, 8th హౌస్లో కూడా బుధుడు యోగిస్తారు. నథింగ్ టు వర్రీ. సో చాలా ఫాస్ట్ మూవింగ్గా ఉంది కాబట్టి వ్యాపారానికి సంబంధించిన విషయాలు, ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లోనూ చాలా ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది కాబట్టి చాలా ఫార్వర్డ్గా ముందుకెళ్ళే ఆస్కారాలు ఈ మంత్లో వ్యాపార పరంగా, ప్రొఫెషన్ పరంగా మనకు కనిపిస్తూ ఉంది. సో కాబట్టి అర్ధాష్టమ శనికి అలాగే అష్టమంలో ఉన్న కుజుడికి మాత్రం చేసుకుంటే మంచిది. ఈ అష్టమంలో ఉన్న కుజుడు ఒక వారం ఉంటారు కదా, సో ఏ వారంలో ఇంకా అష్టమ కుజుడు ఆ కుజిస్తామని ఎఫెక్ట్ ఉండొచ్చు. అర్ధాష్టమ శని వల్ల నిజంగా మనకి అన్కంఫర్ట్ అనేది ఎప్పుడు ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఉంటాయి. సప్తమంలోకి వచ్చిన గురుడి వల్ల నిజంగా మనకి బెటర్మెంట్, వ్యాపారంలో ఎక్స్పాన్షన్ కావచ్చు, కొంచెం బెటర్ ఫీలింగ్ కావచ్చు, కొంచెం మనకి ఇదివరకు చాలా వరకు మనకి మంచి పలుకుబడి ఉండేది ఇప్పుడు తగ్గింది అనుకున్నది కొంచెం పెరిగినట్టు మనకు అనిపించడం కావచ్చు. ఇలాంటివి ఆ ఏ వారంలో ఏ డేట్లో మనకు కనిపిస్తాయి ఇలాంటి రిజల్ట్స్ అనేవి మనకి వీక్లీలో పర్టికులర్ ట్రాన్సిట్ జరిగినప్పుడు బాగా తెలుస్తుంది. అంటే అదే వీక్లో ఇంకా ఏ రెమెడీ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనేది కూడా ఇంకా మీకు వీక్లీలో ఇంకా బాగా అర్థమవుతుంది. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిఆర్ క్రియేషన్స్. ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.